జీవితం అధోగతి పాలై పిచ్చితనాన్ని అనుభవిస్తున్న ఈ తల్లి ఏ ఇంటి పుణ్యాత్మురాలో ఇలా దుర్భర పరిస్థితుల్లో కనిపిస్తోంది. ఎవరు చేసిన పాపానికి ఈ అమ్మ ఇలాంటి తలరాతకు తలదించిందో ఆ దైవానికే తెలియాలి. ఆకాశమే సరిహద్దుగా కలిగి ఒంటరిగా తనలో తానే తనపై తానే ప్రశ్నించుకొని మరీ గొడవ పడుతోంది. ఇలాంటి పరిస్థితి కల్పించిన ఈ సమాజాన్ని నోరారా తిడుతోంది. ఏదో ఈ ప్రపంచాన్ని ఉద్ధరించే శక్తివంతమైన ఆలోచన చేస్తున్నట్టు అటూ ఇటూ తిరుగుతోంది. ఎవరి కోసమో ఎదురు చూస్తూ వారిక రారేమోనని నిరాశ చెంది వెళ్ళిపోతున్నట్టుంది. మనుషులు కూడా తిరగని ఈ నిర్మానుష్య ప్రదేశంలో తానొక్కతే నడుస్తోంది. మనసులో ఉన్న వేదన తన పెదవులపై కదలుతోంది. ఆ పరమేశ్వరుని సూచనలు గాలి రూపంగా అమ్మను తాకాయి కాబోలు. ఆ ప్రదేశం నుంచి బయలుదేరింది. భావోద్వేగమైన ఆమె ఆర్తనాదం ఆ భగవంతుడు విన్నాడు. మానసిక వైకల్యంతో రోధిస్తున్న ఈ పిచ్చి తల్లికి పునర్జన్మను ప్రసాదించుటకై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి తన చెంతకు చేర్చుకునే దివ్య రథాన్ని తన ముందుకే పంపించాడు. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం సేవా సిబ్బంది పారిపోవాలనుకున్న మతి లేని ఆ మనిషిని టక్కున పట్టుకున్నారు. వేగంగా వ్యానులోకి ఎక్కించుకొని స్వామి పుణ్యక్షేత్రానికి నడిపించారు. శ్రీ పుణ్యలింగేశ్వరుడు ప్రసాదింపజేసే పునర్జన్మ కార్యానికి ఈ తల్లిని సిద్ధపరిచారు. జుట్టును కత్తిరించారు. స్వామి దర్శనానికి పిచ్చి తల్లిని తీసుకువెళ్లారు. వీరెవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చారు? వీరేం చేస్తున్నారో అర్థం కాక తనలో తానే తిట్టుకుంటోంది, మొత్తుకుంటోంది. నామాన్ని పెట్టించుకుంది. సేవా సిబ్బంది సాయంతో జలాభిషేకం చేయించారు. స్వామి అనుగ్రహం ఈ తల్లిపై ప్రసరించింది. స్వామిని మనస్ఫూర్తిగా తాకింది. మౌనమే సమాధానమని మనసులోనే మొక్కుకుంది. హారతిని అరచేతితో అద్దుకుని ముఖానికి తాకించుకుంది. అక్షింతలు చల్లించుకొని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో ఉన్న సేవా సిబ్బంది సాయంతో ఆశ్రమంలోకి ప్రవేశించింది. శ్రీవారి ఆశీస్సులతో ఈ మతిలేని మనిషిని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం అక్కున చేర్చుకుని తన బిడ్డగా భావించింది. సర్వజనులారా, కుటుంబాలకు దూరమైన ఈ కన్న తల్లులను తిరిగి వారి గూటికి చేర్చే వరకు మీ సాయం అందాలని మనస్ఫూర్తిగా తెలుపుతున్నాం. పుణ్యక్షేత్రాన్ని దర్శించి వీరి రక్షణకై మీ సాయాన్ని అందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీర్వాదాన్ని పొందండి. మీ కుటుంబం చల్లగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు.